ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజకీయ దురంధరుడు నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజును పురస్కరించుకొని తిరుపతిలో అత్యంత వైభవంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 76 సంవత్సరాల జన్మదిన వేడుకలకు సందర్భంగా స్వామివారి ఆశీస్సులు ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా చంద్రబాబు నాయుడు గారు మొదట వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకోవడం ఆయనకి ఆనవాయితీ. ఆ స్వామి కృపా కటాక్షాల వల్లనే ఈరోజు ఆయన ముందుకు సాగుతున్నారు. అలాంటి స్వామివారి ఆశీస్సులు దృఢంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే 2046 సంవత్సరానికి ఈ రాష్ట్రాన్ని దేశ చిట్టపటంలో నెంబర్ 1గా నిలబడాలంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లనే సాధ్యం. ఈ యువతకు భవిష్యత్తు వచ్చిందన్నా, భవిష్యత్తు రావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలన్నా, ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, తెలుగు జాతి ఖ్యాతి ముందుకు వెళ్ళాలన్నా అది చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగువారు ఆయన ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నారు, కోరుకుంటున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. పుట్టినరోజులంటే ఏదో కోళ్ళు కోయడమో మేకలు కొట్టడమో రప్పరప్పలు ఆడించడం కాకుండా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఇదే ఆలోచనతో భవిష్యత్తులో కూడా ముందుకెళ్తుంది. ఈరోజు మా భువనేశ్వరమ్మ గారు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా ఈరోజు అన్నా క్యాంటీన్లకి 76 లక్షల రూపాయలు ఈరోజు ఆవిడ దానికి విరాళంగా ఇవ్వటం జరిగింది. ఇదంతా చూస్తుంటే వారి కుటుంబము ప్రజల యొక్క సంక్షేమం కావాలా, రాష్ట్ర అభివృద్ధి కావాలా, ఈ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలపాలా అన్న ఒక తాపత్రయంతో తండ్రి కొడుకు పనిచేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాల వారు తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా కూడా అక్కడ భోంచేసి ఆయన ఆశీర్వదించాలనే ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ కార్యక్రమం కూడా విజయవంతమై ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా తెలుగు వాడనేవాడు మరి ఆయన ఆశీర్వదించడానికి, దీవించడానికి, మరి అభినందనలు తెలపడానికి కూడా అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆయనకు ఆశీర్వదించాలని, ఆయన నిండు నూరేళ్లు మరొక్కసారి ఆ కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా ఆయనకు మెండుగా కలగాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఆయన మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం మన అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన మన రాష్ట్రానికి ఒక సంపద. ఆయన ఇంకా రాష్ట్రానికి ఫ్యూచర్లో ఇంకా మరిన్ని సేవలు చేసి మన ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో పెట్టాలని కోరుకుంటున్నాం. ఈరోజు శ్రీ తాతాయగుంట దేవస్థానం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ భగవంతుడు మా నాయకుడికి ఆయురారోగ్యాలతో ఆయన సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పనేసని ఆ తల్లిని వేడుకోవడం జరిగింది. ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళ్ళ మా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పైన, ఆయన కుటుంబం పైన ఉండాలని చెప్పనేసని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగునాడు విద్యార్థి సమైక్య తెలుగు యువత ఆధ్వర్యంలో ఆయుష్ హోమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాత్రి కూడా మా విద్యార్థులందరూ కూడా ఈ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వ్యక్తి దేశంలోనే గర్వించదగ్గ వ్యక్తిగా తయారని చెప్పి రాత్రి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దేశ రాజకీయాల్లోనే అత్యున్నత పదవులు అధిరోహించాలని చెప్పేసిందే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా కోరుకుంటూ ఆయనకు భగవంతుడు ఆరోగ్యాలను ఆ శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు హోమాన్ని నిర్వహించడం జరుగుతోంది.